మనం ఇక్కడ చెప్పొచ్చండి. ఇక ఎంజీ రావు గారు, ఆఫ్రికా పేరుకి చీకటి ఖండం అయినప్పటికీ కూడా అక్కడ అపారమైన వనరులు ఉన్నాయి. ఆ వనరుల కోసం సూపర్ పవర్స్ అన్నీ కూడా గేమ్స్ స్టార్ట్ చేసిన పరిస్థితి. అండ్ ఆఫ్రికా పేరు చెప్తేనే ముందుగా అందరికీ గుర్తొచ్చేది అక్కడ ఉన్న సివిల్ వార్స్. సో ఈ సివిల్ వార్ పరిస్థితులు, అలాగే ఆఫ్రికాలో ఉన్న వనరుల కోసం ప్రపంచ దేశాలు సూపర్ పవర్లు పోటీ పడుతున్న తీరు, ఇవి మూడో ప్రపంచ యుద్ధానికి ఎంతవరకు కారణమవుతాయి? ఇప్పుడు ఆఫ్రికా ఖండం అనేది మూడవ ప్రపంచ యుద్ధానికి ఒక బీజం కాకపోయినా ఆఫ్రికా ఖండం మీద ఎవరు ఆధిపత్యం చెలాయిస్తారు అనే విషయంలో ఒక్క పెద్ద మూడవ ప్రపంచ యుద్ధంలో ఒక పెద్ద భాగం కాబోతుంది, ఒక ఇంటిగ్రల్ పార్ట్ అవబోతుంది. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్, WMF, వరల్డ్ బ్యాంక్ ప్రకారం ఆఫ్రికా అనేది నెక్స్ట్ రైజింగ్ కాంటినెంట్ అండి. ఇప్పుడు ఏషియా రైజ్ అవుతుంది, తర్వాత ఒక 30-40 సంవత్సరాల తర్వాత ఆఫ్రికా రైజ్ అయిపోతుంది. ఆఫ్రికాలో పాపులేషన్, ఆఫ్రికాలో వనరుల దృష్టి, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అప్పుడు ప్రస్తుతం ఆఫ్రికా యొక్క విశిష్టత ఏంటంటే ప్రపంచంలో ఇటు అమెరికా, చైనా, ఇండియా లాంటి దేశాలకి ముడి సరుకును ఇచ్చే కాంటినెంట్ ఇది. చీకటి ఖండం వనరులు, అత్యధిక వనరులు అక్కడే ఉన్నాయి. అన్ఎక్స్ప్లాయిటెడ్ వనరులు ఉంటాయి అన్నమాట. న్యాచురల్ రిసోర్సెస్ ఇంకా విభజించుకోయి, అంటే మొత్తం వినియోగం లేని వస్తువులు, రా మెటీరియల్స్ ఉన్నాయి, అవన్నీ కావాలి, మినరల్, ఆయిల్ ఇలాంటివి. కాబట్టి ఇప్పుడు ఆఫ్రికాలో ప్రపంచ సూపర్ పవర్స్గా చెప్పుకునే ఇండియా, చైనా, రష్యా, ఇటు అమెరికా, యూరోప్ కాంటినెంట్ పోరాడుకుంటాయి అనమాట. దాన్ని గ్రేట్ గేమ్ కాంటినెంట్ అని పిలుస్తారు. ఆ వనరుల కోసం ఇప్పుడు ఇండియా, చైనా అక్కడ యుద్ధాలను ప్రకటించుకున్నట్టు అక్కడ ఆయిల్, టెలికమ్యూనికేషన్ వీటి కోసం పోరాడుతూ ఉంటాం, ఖనిజాల కోసం, ఆయిల్ కోసం. అమెరికా అక్కడ ఉంది. కాబట్టి కొలోనియల్ పీరియడ్ నుంచి ఆఫ్రికాలో ఒక సివిల్ వార్ సిచ్యువేషన్ ఉంటుంది అనమాట. అదంతా కొలోనియలిజం బేజం అనమాట. ఈ ఆఫ్రికా, నార్త్ అమెరికాలో ఇటంతా ఇస్లామిక్, కిందకెళ్తే క్రిస్టియన్ కంట్రీస్, అక్కడ మత మౌఢ్యం ఉంటుంది. తర్వాత పొలిటికల్గా చూడండి, రీసెంట్ లిబియా, తర్వాత సూడాన్ 2 దేశాలుగా విడిపోవడం, తర్వాత నైజీరియాలో క్రైసిస్, జాతుల సమరం, ఉగండా, తర్వాత సిరియా, దక్షిణ కాంగోలో, ఇవన్నీ మనం చూస్తూ ఉంటామన్నమాట. ఆఫ్రికాలో అన్ని దేశాలు నరకం అనిపిస్తాయి. అన్ని దేశాల్లో కూడా సివిల్ వార్ సిచ్యువేషన్ ఉంటుంది. బ్లడ్ డైమండ్ల కోసం, ఖనిజాల కోసం ఘోరమైంది. ఒక్క దేశం కూడా శాంతియుతంగా ఉన్న దేశం ఆఫ్రికాలో చూడడం కుదరదు. ఒక సౌత్ ఆఫ్రికా, పైన ఈజిప్ట్ మినహాయిస్తే మిగిలిన అన్ని దేశాలు కూడా దారుణమైన సిచ్యువేషన్. ఈ సివిల్ వార్స్ అనేది, ఆఫ్రికా సివిల్ వార్స్ అనేది మూడవ ప్రపంచ యుద్ధంలో ఒక భాగంగా కాబోతుంది. కాబట్టి అక్కడ ఎందుకంటే ఆఫ్రికా రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రెండవ ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు ముందు ఆఫ్రికా వనరుల కోసం అడాల్ఫ్ హిట్లర్, ముసోలిని అక్కడ సైన్యాన్ని పంపితే మళ్ళీ అలయన్సెస్, ఈ దేశాలు, అమెరికా ఆధ్వర్యంలో ఈ దేశాలు వెళ్ళి అక్కడ అడ్డుకోవడం జరిగింది. ఈజిప్ట్లో అతిపెద్ద సమరం జరిగింది రెండవ ప్రపంచ యుద్ధం సమయంలోనే. కాబట్టి మూడవ ప్రపంచ యుద్ధానికి ఒక మూలం ఆఫ్రికా వనరులు, ఆఫ్రికా మీద ఆధిపత్యం అనేది ఒక పెద్ద విషయం కాబోతుందండి. ఇక ప్రపంచ పటంలో చూసుకుంటే ఎన్నో దేశాల్లో ఇప్పుడు రాజకీయ విప్లవాలు ఉన్నాయి.